హర హర మహాదేవ. మద్యం ఆరోగ్యానికి ఎలా హానికరమో కూల్ డ్రింక్ కూడా అంతే హానికరం. నాకున్న ఒక్క లోపం ఇలా కూల్ డ్రింక్ నాన్ వెజ్ కాంబినేషన్లో తాగటం, అది కూడా మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఓన్లీ. ఈరోజు సండే స్పెషల్ ఎండు చేపల కర్రీ, రొయ్యల కర్రీ, రొయ్య పచ్చడి, ఇంకా రైస్ అండ్ కర్డ్. చాలా రోజుల తర్వాత శ్రీవారు రొయ్యల కర్రీ అడిగారు. సో ఇవి పెద్ద పెద్ద రొయ్యలు అనమాట. రొయ్యల కర్రీతో పాటు నాకు రొయ్య పచ్చడి కూడా చేయాలనిపించింది. ఇది వచ్చేసి మ్యాంగో, పొటాటో, ఎండు చేపల కాంబినేషన్ చాలా బాగుంటుంది. అలానే రొయ్యల పచ్చడి కూడా. చెప్పాను కదా నేను 3-4 కూరలు లేనిది ముద్దదే కదా నాకు అని. వీటితో పాటు చక్కగా కూల్ డ్రింక్ అనమాట. ఎండు చేపల కర్రీ సుజాత ఆంటీ పంపించారు. తను చాలా బాగా చేస్తారు. మంచి ఆహారాన్ని తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో మంచి హ్యాబిట్స్ ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. ప్రతిరోజు భోజనం తర్వాత ఒక 3 ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్లోనే చాలా చిన్ని తేలికపాటి ఎక్సర్సైజ్లు మీకు చెప్తాను, మీరు ఫాలో అయిపోండి. ఈ ఎక్సర్సైజెస్ చాలా సింపుల్ అనమాట, కానీ దాని రిజల్ట్ వచ్చేటప్పటికి చాలా గొప్పగా ఉంటుంది. ఇవి భోజనం తిన్న వెంటనే చేయాల్సిన ఎక్సర్సైజ్లు. ఒక 20 మినిట్స్ తర్వాత వాటర్ తాగాలి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి ఇలా పాదాలని పైకి లేపి బొటని వేలు మీద, ఆ ఫింగర్స్ మీద ఒక 5 రౌండ్స్ అనమాట అలా నిలబడాలి. అలా 5 రౌండ్స్ కంప్లీట్ చేయాలి. మన బరువు మొత్తం బొటని వేలు పక్కన ఉన్న సైడ్స్ వేళ్ళ మీద వేసి ఇలా 5 రౌండ్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చి వజ్రాసనం. వజ్రాసనం అనేది హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ డైజెషన్కి. ఈ వజ్రాసనం కూడా జస్ట్ 1 to 2 మినిట్స్ సరిపోతుంది. తిన్న వెంటనే చేయాల్సిన ఇది. ఫస్ట్ వన్ వచ్చి ఫింగర్స్ మీద నుంచోవటం కాళ్ళు, సెకండ్ వన్ వచ్చి వజ్రాసనం, అండ్ థర్డ్ వన్ ఫైనల్లీ ఇలా చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటా ఒక 10 to 15 మినిట్స్ అనమాట లైట్గా అలా వాక్ చేయాలి. ఈ 3 ఎక్సర్సైజ్లో ఏది కూడా కష్టమైనది లేదు. అబ్బా ఇది మేము చేయలేంలే అనే అంతగా ఏదీ లేదు కదా. జస్ట్ 3 సింపుల్ ఎక్సర్సైజెస్ అనమాట. ఇంకో మంచి హెల్దీ టిప్ చెప్తాను. అదేంటంటే ప్రతిరోజు పనుకోబోయే ముందు చక్కగా బొడ్డులో 2 చుక్కల ప్యూర్ గానుగ ఆముదం, గానుగ నుంచి పట్టినటువంటి ప్యూర్ గానుగ ఆముదం బొడ్డులో వేసేసుకోండి 2 చుక్కలు. ఒక 3 మంత్స్ రెగ్యులర్గా ఇలా చేయండి. చూసుకోండి మీ బాడీలో వచ్చే మార్పులు. తల నుంచి అరికాలు వరకు మొత్తం యాక్టివేట్ అయిపోతుంది నర్వస్ సిస్టమ్. ఈ ఆముదం అనేది పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వేసుకోవచ్చు, చాలా మంచిది. ఓం నమః శివాయ.